హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కంపేర్ ద స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డేటా సెగ్మెంట్లో తీసుకున్న డేటా ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎక్స్ట్రా సెగ్మెంట్లో ఉన్న డేటాతో కంపేర్ చేస్తాం. సో అది ఎలా కంపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ప్రోగ్రాంలో ఇక్కడ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా యూజ్ చేసుకున్నాం కదా. ఇక్కడ సిఎల్డి పర్పస్ ఏంటంటే క్లియర్ డైరెక్షన్ ఫ్లాగ్. సో దీని పర్పస్ ఏంటంటే ఎవ్రీ టైం మనకి ఎస్ఐ డిఐ అడ్రసెస్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ 1 టైమ్ ఆర్ 2 టైమ్ అనేది మనం తీసుకున్న స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, కంపేర్ ఎస్బి ఉంది, అంటే కంపేర్ స్ట్రింగ్ బైట్. ఇక్కడ బైట్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఎస్ఐ డిఐ అడ్రసెస్ అనేటివి 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, రిపీట్ ఇఫ్ ఈక్వల్ ఆర్ఈపీ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ కౌంట్ వాల్యూని చెక్ చేస్తుంది. ఒకవేళ కౌంట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0, సో దానికి బిఫోరు మనకి రిజల్టెంట్ వాల్యూ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఇలాగని జనరేట్ అయితే ఆటోమేటిక్గా రిపీట్ ఇఫ్ ఈక్వల్ ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంట్ వాల్యూని 1 టైం డిక్రిమెంట్ చేస్తుంది, తర్వాత ప్రాసెస్ని రిపీట్ చేస్తుంది. ఇలా మనకి రిపీట్ ఇఫ్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, సిఎంపిఎస్బి కంపేర్ స్ట్రింగ్ బైట్. సో దీని పర్పస్ ఏంటంటే ఇక్కడ మనం డేటా సెగ్మెంట్లో ఉన్న బైట్ ఆఫ్ డేటా ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎక్స్ట్రా సెగ్మెంట్లో ఉన్న బైట్ ఆఫ్ డేటాతో కంపేర్ చేస్తుంది. అంటే ఇక్కడ కంపారిజన్ అంటే ఇంటర్నల్గా మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని అక్కడ మనకి ఫ్లాగ్ స్టేటస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కదా. అందులో మనకి ఏంటంటే 0 ఫ్లాగ్ ఒకటే మనం కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డేటా సెగ్మెంటు ఎక్స్ట్రా సెగ్మెంట్ ఇచ్చేసాం కాబట్టి డేటా సెగ్మెంట్లో ఆఫ్సెట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ఎస్ఐని యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఎక్స్ట్రా సెగ్మెంట్లో మనకి ఆఫ్సెట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి డిఐని యూజ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి సిఎల్డి ఆర్ఈపిఈ సిఎంపిఎస్బి ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ ర్యాండమ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అది కంప్లీట్గా మనకి ఏంటంటే కౌంట్ వాల్యూ అగైన్ కంపేర్ చేసేటప్పుడు 0 ఫ్లాగ్ మీద డిపెండ్ అయ్యి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మనం తీసుకున్న డేటాలో డేటా సెగ్మెంట్లో ఉన్న డేటా ఎక్స్ట్రా సెగ్మెంట్లో ఉన్న డేటా కంప్లీట్గా ఈక్వల్గా ఉంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మనం తీసుకున్న కౌంట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అంటే అక్కడ కౌంట్ వాల్యూ మనకి 4 ఉంది కాబట్టి 4 టైమ్స్ ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మనకి అన్ఈక్వల్గా ఎక్కడైతే వచ్చి ఉంటుందో అప్పటి వరకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో తర్వాత మనకి ఏంటంటే ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ నుంచి ఇక్కడ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి మూవ్ అయిపోతుంది. అంటే మనకి ఐపీ అడ్రస్ అనేది ఈ 3 ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం, మనం తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏ ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, మూవ్ ఎస్ఐ 2000. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2000గా ఇక్కడ లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ డిఐ 3000. సో ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ డిఐ ఈక్వల్ టు 3000గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ సిఎక్స్ 0004 ఉంది, అంటే ఇక్కడ మనకి కౌంట్ వాల్యూ అంటే సిఎక్స్ ఈక్వల్ టు 0004గా లోడ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, సిఎల్డి ఆర్ఈపిఈ కంపేర్ స్ట్రింగ్ బైట్. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాని ప్రకారం ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 4000 సిఎక్స్ అంటే ఇక్కడ మనకి సిఎక్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో 16 బిట్ డేటా ఇక్కడ 4001 లొకేషన్లోకి ఇలా మూవ్ అవుతుంది. ఫైనల్గా ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి కౌంట్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ దాని ప్రకారం ఇక్కడ కౌంట్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో 1 by 1 ఇక్కడ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మనకి ఎస్ఐ అడ్రస్ ఇక్కడ ఉంది, డిఐ అడ్రస్ ఇక్కడ ఉంది. అగైన్ ఇక్కడ మనకి రిపీట్ ఇఫ్ ఈక్వల్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ కౌంట్ వాల్యూ మనకి 4 ఉంది, అంటే నాన్ జీరో వాల్యూ ఉంది కాబట్టి ఈ కౌంట్ వాల్యూ 1 టైం డిక్రిమెంట్ అవుతుంది, అంటే 4 నుంచి 3కి చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి ప్రాసెస్ని రిపీట్ చేయాలి కాబట్టి ఇక్కడ
డేటా సెగ్మెంట్లో ఉన్న 12ని ఎక్స్ట్రా సెగ్మెంట్లో 12తో కంపేర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి 12 - 12 అంటే కంపేర్ చేసేటప్పుడు 12 - 12 వస్తుంది కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ 0 వస్తుంది. ఎప్పుడైతే ఈ రిజల్టెంట్ వాల్యూ 0 వస్తుందో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 0 ఫ్లాగ్ అనేది 1గా సెట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ కంపేర్ చేసే ప్రాసెస్ వచ్చి కంపేర్ స్ట్రింగ్ బైట్ ఇన్స్ట్రక్షన్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత మనకి SI DA అడ్రస్ 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇలా మనకి ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఇక్కడ CLD ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి కౌంట్ వాల్యూ ఇక్కడ 3 వచ్చింది. అంటే ఇక్కడ నాన్ జీరో వాల్యూ ప్యారల్గా ఇక్కడ 0 ఫ్లాగ్ = 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు రిపీటివ్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మన కౌంట్ వాల్యూని 1 టైం డిక్రిమెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 3 నుంచి 2కి చేంజ్ అవుతుంది. సో 3 నుంచి 2కి చేంజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ప్రాసెస్ని ఎలా రిపీట్ చేస్తామంటే ఇక్కడ ఈ 34ని 3Aతో కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి 34 - 3A. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి నెగటివ్ డేటా అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 0 ఫ్లాగ్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 0 అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ నాన్ జీరో వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ = 0గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి SI DA అడ్రస్ 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి కౌంట్ వాల్యూ చెక్ చేసినట్లయితే ఇక్కడ 2 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, కౌంట్ వాల్యూ నాన్ జీరో. సో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ నాన్ జీరో కాబట్టి సో CX ≠ 0గా కన్సిడర్ చేసుకుంటాం. ప్యారల్గా ఇక్కడ చూడండి 0 ఫ్లాగ్ = 0 అయింది. కానీ మనకి ఇక్కడ ఈ రిపీటివ్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? 0 ఫ్లాగ్ = 1 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ 0 ఫ్లాగ్ = 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మూవ్ కంటెంట్ ఆఫ్ 4000, CX. అంటే ఇప్పుడు మనకి కౌంట్ వాల్యూ చెక్ చేసినట్లయితే 0002 ఉంది. కాబట్టి మనకి ఏంది, ఆ 0002 అనేది ఫస్ట్ లోయర్ బైట్ వాల్యూ. అంటే మనకి 0002లో లోయర్ బైట్ 02 ఉంది కదా, అది ఫస్ట్ 4000 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ హైయర్ బైట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ డేటా వచ్చి 4001 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి int 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. సో ఇలా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ నాన్ జీరో వాల్యూ సెకండ్ ప్లేస్లో మనకి వచ్చింది కాబట్టి ఇక్కడ కరస్పాండింగ్గా కౌంట్ వాల్యూ 2 ఉంది కాబట్టి ఇక్కడ మన ప్రోగ్రాంలో మూవ్ కంటెంట్ ఆఫ్ 4000, CX అని నోట్ చేసాం కాబట్టి ఈ డేటా ఏదైతే ఉంటుందో అది 4001 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఒకవేళ ఇక్కడ 3A ప్లేస్లో 34 అంటే ఇక్కడ మనం కానీ 34గా నోట్ చేస్తుంటే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 34 వచ్చి ఉంటుంది, రిజల్టెంట్ వాల్యూ 0 వచ్చి ఉంటుంది, 0 ఫ్లాగ్ = 1గా చేంజ్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఒకవేళ దాని తర్వాత అన్నప్పుడు మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ కౌంట్ వాల్యూ అనేది మనకి 0002 నుంచి 0001కి చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏం చేస్తుంది, వాల్యూ AB ఉంది కాబట్టి నెక్స్ట్ పొజిషన్లో ఇక్కడ ఉన్న ABతో కంపేర్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే AB - AB వస్తుంది, రిజల్టెంట్ వాల్యూ 0 వస్తుంది, 0 ఫ్లాగ్ = 1 జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి SI DA అడ్రస్ 1 టైం ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కౌంట్ వాల్యూ 1 ఉంది. కౌంట్ వాల్యూ 1 ఉంది కాబట్టి నాన్ జీరో వాల్యూ. అగైన్ ఇక్కడ 0 ఫ్లాగ్ = 1 ఉంది కాబట్టి రిపీటివ్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ కౌంట్ వాల్యూని ఫస్ట్ డిక్రిమెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ CX = 0001 నుంచి 4 zeros చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనకి ప్రాసెస్ని రిపీట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న CD వాల్యూని ఇక్కడ ఉన్న CD వాల్యూతో కంపేర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏంది CD - CD వస్తుంది కాబట్టి రిజల్టెంట్ వాల్యూ 0 వస్తుంది. సో దీని కరస్పాండింగ్ 0 ఫ్లాగ్ = 1 జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనకి SI DA అడ్రస్ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 2004కి వస్తుంది, ఇక్కడ తీసుకున్నట్లయితే 3004కి వస్తుంది. అగైన్ ఇక్కడ చూడండి కౌంట్ వాల్యూని చెక్ చేస్తుంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా రిపీటివ్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో తర్వాత మనకి ఏంది ఇక్కడ
ఈ 3 ఇన్స్ట్రక్షన్ తర్వాత మనకి మూవ్ కంటెంట్ ఆఫ్ 4000 CX ఉంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయనట్లయితే కౌంట్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు 4 జీరోస్ ఉన్నాయి కదా, ఈ 4 జీరోస్లో లోయర్ బైట్ వాల్యూ 4000 లొకేషన్లోకి ఫస్ట్ మూవ్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో మనకి 00 వస్తుంది. నెక్స్ట్ హైయర్ బైట్ వాల్యూ వచ్చి 4001 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఇలా మనకి డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. అంటే ఓవరాల్గా డేటా అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇది మనం తీసుకున్న కౌంట్ వాల్యూ ఎన్నైతే ఉంటుందో ఆ కౌంట్ వాల్యూ ప్రకారం అన్నిసార్లు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కంపేర్ ద స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కంపేర్ ద స్ట్రింగ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రాంలో రన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రన్ విజార్డ్ అనేది ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ DI, 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CX, 0004 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ CLD టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ REPE టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ CMPSB కంపేర్ స్ట్రింగ్ బైట్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 4000, CX టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ int 3 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డేటా అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి 2000 లొకేషన్లో 12, 2001 లొకేషన్లో 34, 2002 లొకేషన్లో AB, 2003 లొకేషన్లో CD టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ మనకి ఇంకొక డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేశాను. అగైన్ ఇక్కడ 3000 లొకేషన్లో 12, 3001 లొకేషన్లో నేను ఇక్కడ 3A టైప్ చేశాను. 3002 లొకేషన్లో AB, 3003 లొకేషన్లో CD టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ డేటా CX = 0002 వచ్చింది. దాంతోపాటు జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు CX లిస్టులో ఉన్న కంటెంట్ వచ్చి నేను 4001 లొకేషన్లకు మూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఇచ్చి 4000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి 4000 లొకేషన్లో 02 వచ్చింది, 4001 లొకేషన్లో 00 జనరేట్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఇదే ప్రోగ్రామ్కి వేరే డేటా ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ టాప్ రైట్ సైడ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ని క్లిక్ చేసి మార్క్ని క్లిక్ చేసి ఇప్పుడు ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ టాప్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ని క్లిక్ చేసి కాపీని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ డేటాని క్లియర్ చేయాలి కాబట్టి ఎంటర్ కీ ప్రెస్ చేసి Q టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసి CLS అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ని మనం పేస్ట్ చేయాలి కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ని క్లిక్ చేసి పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. సో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేసి అగైన్ ఇక్కడ వేరే డేటా ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 2001 లొకేషన్లో 12, 2002 లొకేషన్లో 34, 2003 లొకేషన్లో AB, 2004 లొకేషన్ CD టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ వేరే డేటా ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఈ టైప్ చేసి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు 3000 లొకేషన్లో 12, 3001 లొకేషన్లో 34, 3002 లొకేషన్లో AB, 3003 లొకేషన్లో CD టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి CX = all zeros వచ్చింది. దీంతోపాటు జనరల్ పర్పస్ రిజిస్టర్స్లో కంటెంట్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి
సిఎక్స్లో ఉన్న కంటెంట్ అనేది 4001 లొకేషన్లోకి మూవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 4000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు 4000 లొకేషన్లో 00, అగైన్ స్పేస్ ఇచ్చినట్లయితే 4001 లొకేషన్లో 00 అనేది ఇక్కడ జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ని వెరిఫై చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి యూ టైప్ చేసి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంటూ 3 కార్డు ఉన్న అడ్రస్ని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.